నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాజ్భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. కూటమి అంతర్గత విషయాలపై ప్రతిస్పందించవద్దన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 3 పార్టీల శ్రేణులు కూటమి ఆశయాలను కాపాడుకోవాలని సూచన. సలాం సైనిక చిత్ర ట్రైలర్ ను విడుదల చేసిన రాష్ట్ర శాసన సభాపతి అయ్యన్న పాత్రుడు. ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని ఆదరించాలని పిలుపు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని రాజ్భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఇచ్చిన ఆతిథ్య విందు ఎట్ హోమ్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు హాజరయ్యారు. సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరితో సహా పలువురు హాజరు కావడంతో అక్కడ రాజకీయ సందడి నెలకొంది. రాజ్భవన్ లో గవర్నర్ ఎట్ హోమ్ కార్యక్రమంలో సందడి వాతావరణం నెలకొంది. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్, హైకోర్టు న్యాయమూర్తులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్, నారాయణ, నాదెండ్ల మనోహర్, కొలుసు పాదసారథి సవిత, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, చీఫ్ సెక్రటరీ విజయానంద్, డీజీపీ ద్వారకా తిరుమలరావు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇతర సీనియర్ అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ముఖ్య నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జనసేన పార్టీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ రాశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీలతో కూడిన ఎన్డీఏ సాధించిన ఘన విజయం చారిత్రాత్మకంగాని చెప్పారు. ఇది కేవలం కూటమి బలం మాత్రమే కాదని, 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ నిరంకుశ పాలనలో అవినీతి, సంఘ విద్రోహ చర్యలు, చట్టసభల్లో వారి జుబుస్కర వ్యవహార శైలి, శాంతి భద్రతల వైఫల్యం కారణమని ఆయన అన్నారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన సైనికులకు బహిరంగ లేఖ రాశారు. అభివృద్ధికి తావు లేకుండా రాష్ట్రాన్ని తిరోగమనం పాల్చేసి అప్పులు ఏపీగా మార్చడం పట్ల ప్రజలు విసిగెత్తిన ఫలితమే ఈ విజయమని తెలిపారు. ప్రజలు సుస్థిరమైన ప్రభుత్వం, స్థిరమైన నాయకత్వాన్ని ఎన్నుకున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర పరిపాలనను, అభివృద్ధిని గాడిలో పెట్టేందుకు అనుభవం కలిగిన భావితరాల గురించి ఆలోచించే నేతలు కలిసి రావడంతో కూటమి పట్ల నమ్మకంతో ప్రజలు 164 స్థానాల్ని ఎన్డీఏకి ఇచ్చారన్నారు. ఈ విజయాన్ని ప్రజలు మనకిచ్చిన బాధ్యతగా భావించామని చెప్పారు. అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రధాని మోడీ మార్గదర్శకత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏపీ సర్కార్ అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించే దిశగా చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఆయన వెల్లడించారు. దేశ రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న మన దేశ సైనికులు, వారి కుటుంబాల సంక్షేమమే ఇతివృత్తంగా చిగురుపాటి క్రియేషన్స్ బ్యానర్ పై చిగురుపాటి సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో నిర్మించిన దేశభక్తి పూరిత సలాం సైనిక చిత్రం ట్రైలర్ ను ఆదివారం రాష్ట్ర అసెంబ్లీ భవనంలో రాష్ట్ర శాసనసభాపతి చింతకాల అయ్యన్న పాత్రుడు విడుదల చేశారు. ఈ సలాం సైనిక చిత్రం దేశం లోపల వెలుపల శత్రువులతో పోరాడి మరణించే మన సైనికుల విషయంలో ప్రతి భారతీయుడు ఎటువంటి బాధ్యతతో ఉండాలన్న ఇతివృత్తంతో కూడుకుని ఉందని స్పీకర్ అయ్యన్న పాత్రుడు చెప్పారు. శత్రువులతో పోరాడే సమయంలో దురదృష్టవశాత్తు ఎవరైనా సైనికులు చనిపోతే దేశం కోసం వారు చేసిన త్యాగాలను దేశ ప్రజలు పూర్తిగా గుర్తించి అలాంటి కుటుంబాలు నిర్లక్ష్యానికి గురి కాకుండా చూడాల్సిన బాధ్యత దేశ పౌరులైన మనందరిపైన ఉందనే విషయాన్ని గుర్తు చేసే రీతిలో ఈ చిత్ర నిర్మాణం జరిగిందని పేర్కొన్నారు. ఈ సినిమా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ చిత్రీకరించారని, దీనిలో 200 మంది వరకు కొత్త నటీనటులు నటించారని అన్నారు. ఈ చిత్రంలో కథానాయకుడుగా దేవ్, సాయి మరియు సురేష్ నటించగా కథానాయకులుగా శ్రీభవ్య, సోనిరెడ్డి నటించారని తెలిపారు. నేడు మన రక్షణ వ్యవస్థ ఎంతో పటిష్టంగా ఉండి వారు దేశ సరిహద్దుకు వెలుపల లోపల అహర్నిశలు శ్రమించి కాపాడటంతోనే మనం ఇంత ప్రశాంతంగా జీవించగలుగుతున్నామని అన్నారు. అందుకు ప్రతి ఒక్కరూ మన సైనిక వ్యవస్థకు ఎల్లప్పుడూ రుణపడి ఉండాలని సూచించారు. మన దేశ సైనికులపై రూపొందించిన ఈ సలాం సైనిక చిత్రాన్ని సమాజంలోని ప్రతి ఒక్కరూ ఆదరిస్తారని కోరుకుంటున్నట్లుగా తెలిపారు. బోర్డర్లో మన దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పిస్తున్నటువంటి వీర జవాన్ల గురించి అని ఎవరికి తెలియదు, పట్టించుకోవాలి. కానీ వాళ్ళు మంచిలో ఉండి చూశాను నేను ఒకసారి, మంచిలో ఉండి వాళ్ళ ప్రాణాలు కూడా ఉండి మనల్ని రక్షించడం కోసం, మనల్ని ఆదుకోవడం కోసం, మన దేశాన్ని కాపాడడం కోసం ఎంతో పోరాటం చేస్తున్నారు. అటువంటి వాళ్ళకి మనం గుర్తింపు ఇవ్వలేకపోతున్నాం అనిపిస్తుంది నాకు. జమానా మిలిటరీలో పనిచేస్తున్నారా అని తేలిగ్గా మాట్లాడే పరిస్థితులు ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో. కానీ మన కోసం భార్య పిల్లల్ని తల్లిదండ్రులు వదిలేసి ఆ బార్డర్లో ప్రాణాలు అర్పిస్తున్నటువంటి సైనికులకి అందరం కూడా మర్చిపోకుండా వాళ్ళకి అండదండలు కొనవలసిన అవసరం ఉంది. మన ఆశీర్వాదం వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అటువంటి సబ్జెక్ట్ తీసుకొని ఈ పిల్లలు సలాం సైనిక అని చెప్పి ఒక ఫిల్మ్ తీశారు. దాని ట్రైలర్ కూడా ఈవేళ ఈ సందర్భంగా మంచి రోజు మనకి
ఈ సందర్భంలో ఓపెన్ చేయాలని చెప్పి అందరూ నా దగ్గరకు వచ్చి చూశాను. నేను మన ట్రైలర్ కూడా చూశాను, మా ఇంటికి వస్తే చూపించారు, చాలా బ్రహ్మాండంగా తీశారు. ఆ ట్రైలర్లో చూసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు, భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సైనికుల కోసం తీసినటువంటి సినిమాని చూసి బ్రహ్మాండంగా చూశాను. వాళ్ళు పడుతున్న బాధలు కానీ, మనుషులు పడుతున్న బాధలు కానీ, వాళ్ళు చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఆ ట్రైలర్ ఓపెన్ చేస్తున్నాం. మీరందరూ వచ్చి కూడా పిల్లలు ఆస్వాదించి ఆ సినిమా సక్సెస్ అవ్వాలని, ప్రతి భారతీయుడు కూడా ఈ సినిమా చూడాలని చెప్పి మీ ద్వారా మనం చేస్తానండి. థ్యాంక్ యూ. విజయవాడలో ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. అజిత్ సింగ్ నగర్లోని షాదీఖానాలో జరిగిన ఈ సమావేశానికి పలు రాజకీయ పార్టీలకు చెందిన ముస్లిం మైనార్టీ నాయకులు హాజరయ్యారు. ఈ సమావేశానికి ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ సలావుద్దీన్ మాట్లాడుతూ రాజకీయ పార్టీలకు అతీతంగా మైనార్టీల గురించే కాకుండా పేదల సంక్షేమం కోసం ఏర్పడిన సంస్థ ముస్లిం సమైక్య వేదిక అని అన్నారు. ప్రభుత్వానికి పేద మధ్యతరగతి ప్రజలకు మధ్య వారధిగా ముస్లిం సమైక్య వేదిక పనిచేస్తుందన్నారు. పేదలు ఆపదలు ఉంటే ఆపన్న హస్తం అందించి ఆదుకుంటామని అన్నారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం చేసిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముస్లిం సమైక్య వేదిక ఒక మైనార్టీల గురించే కాదు, ముస్లిం సమైక్య వేదిక ప్రతి పేదవారి కోసము, ప్రతి బరువు బలహీన వాళ్ళ కోసము ఈ ముస్లిం సమైక్య వేదిక ఏర్పడడం జరిగింది. సోదరులారా, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య మీడియేటర్గా ఈ ముస్లిం సమైక్య వేదిక పనిచేస్తుందని ఈ సభాముఖంగా తెలుపుకుంటున్నాము. ఇక్కడ కూడా ఎలాంటి ఆపదలో ఉన్నా కూడా పేదవారు కానీ, అలాగే బలహీన వర్గాలకు చెందిన వారు కానీ వాళ్లకు ముస్లిం సమైక్య వేదిక ఎల్లవేళ రాత్రి కాదు పగులు కాదు, మీకు ఎలాంటి ఆపద వచ్చినా కూడా ముస్లిం సమైక్య వేదిక మిమ్మల్ని ఆదుకుంటుందని చెప్పేసి సభాముఖంగా తెలుపుకుంటున్నాము. అలాగే ముస్లిం సమైక్య వేదిక ఏర్పడము, ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడము ముఖ్య ఉద్దేశము, ఈరోజు మన దేశంలో రాజ్యాంగానికి తూట్టుపరిచే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాంటి విషయాల మీద ముస్లిం సమైక్య వేదిక గలమెప్పుతుంది. ప్రభుత్వానికి ప్రజలకు రావాల్సిన ఫలాలపై ముస్లిం సమైక్య వేదిక ప్రభుత్వంతో డిమాండ్ చేసి వాళ్ళను పోరాడి ప్రజల వాళ్ళ ఫలితాలు అందించేటందుకు ముస్లిం సమైక్య వేదిక పనిచేస్తుందని ఈ మీడియా ముఖంగా మేము తెలుపుకుంటున్నాము. సెంట్రల్ నియోజకవర్గంలోని 33వ సత్యనారాయణపురం శివాలయం వద్ద శ్రీ సీతారామ కళ్యాణ మండపంలో వేద హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. నిరుపేదలకు మెరుగైన వైద్యాన్ని ఉచితంగా అందజేయాలన్న సదుద్దేశంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా మెడికల్ క్యాంపుకు ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొండం ఉమామహేశ్వర హాజరయ్యారు. మెడికల్ క్యాంప్ నిర్వహణ తీరుతెన్నులను పరిశీలించి మెడికల్ క్యాంపుకు వచ్చిన రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బొండా ఉమామహేశ్వర మాట్లాడుతూ వేదా హాస్పిటల్ ఆధ్వర్యంలో అనుభవం కలిగిన వైద్యులతో పేదలకు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఎంతో ఖరీదైన వైద్య సేవలను సైతం మెడికల్ క్యాంపులో రోగులకు అందజేస్తున్నారని, ప్రజలు సద్వినియోగం చేసుకున్నందుకు ముందుకు రావడం సంతోషకరమని అన్నారు. అనంతరం వేద హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎడ్లపాటి శిరీషారాణి మాట్లాడుతూ వైద్య శిబిరంలో 10 మంది నిష్ణాతులైన వైద్యులు వైద్య సేవలు అందజేసినట్లుగా చెప్పారు. ఆర్థోపెడియన్, వెను సంబంధిత దంత పరీక్షలు, ఆయుర్వేద వైద్యంతో పాటు చిన్నపిల్లల వైద్య నిపుణులతో పరీక్షలు అన్ని నిర్వహించి ఉచితంగా మందులు అందజేసినట్లుగా వివరించారు. అనంతరం వేద హాస్పిటల్ నిర్వాహకులైన డాక్టర్ వై శేషసాయి మాట్లాడుతూ పేద ప్రజలకు ఉచిత రీతిన వైద్య సహాయం అందించాలని ముఖ్య ఉద్దేశంతో తమ హాస్పిటల్ ఆధ్వర్యంలో శ్రీ వేద చారిటబుల్ సేవా ట్రస్ట్ సహకారంతో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. వైద్య శిబిరంలో రోగులకు ఉచితంగా మందులు కూడా అందజేస్తున్నామని వివరించారు. వైద్య శిబిరానికి స్థానిక నాయకులు గార్లపట్టి విజయకుమార్, నందివెలుగు బ్యాంక్ చైర్మన్ తోట లక్ష్మీకోటేశ్వరరావు తదితరులు అతిథులుగా హాజరయ్యారు. వైద్యులు బివి గురునాథ శర్మ, జేఆర్ఎస్ గౌతమ్, ఎన్ చైతన్యకృష్ణ, బి మేఘన, విఠల్శెట్టి శశాంకర్, ఆర్ పవన్ కుమార్, కోరపాటి అశోక్ వర్ధన్, సింధు బొమ్మడి, బి జగదీష్ తదితరులు వైద్య సేవలు అందజేశారు. ఇక్కడ సీతారామ కళ్యాణ మండపంలో మెగా మెడికల్ క్యాంప్ని నిర్వహించడం సంతోషం. వాళ్ళకి వేద హాస్పిటల్ యాజమాన్యానికి సిబ్బందికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. ప్రతి హాస్పిటల్ కూడా ప్రైవేట్ హాస్పిటల్ వారు ఇలా ప్రజల్లోకి వచ్చి కొంచెం లాభాపేక్ష లేకుండా సేవ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అటు ప్రభుత్వం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా దాదాపు 130 రకాల జబ్బులకి ఉచితంగా అన్ని హార్ట్, కిడ్నీ, అలాగే లంగ్స్, మన లివరు, అలాగే మిగతా మహిళలకు సంబంధించినటువంటి అన్ని వైద్యాలు కూడా ఉచితంగా చేస్తూ ఉన్నాం. ప్రైవేట్ హాస్పిటల్ కూడా పెద్ద మనసు చేసుకొని ప్రజలకి అండగా ఉండవలసిన అవసరం ఉంది. ఇవాళ వేద హాస్పిటల్ ఇక్కడ పరీక్షలు చేయటమే కాకుండా ఉచితంగా మందులు
ఇస్తున్నారు. వాళ్ళని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా. ఇలాంటి సేవలు భవిష్యత్తులో కూడా కొనసాగించాలని, ఇలాంటి హాస్పిటల్కి నేను నియోజకవర్గ శాసనసభ్యుడిగా ప్రభుత్వం తరఫున ఎప్పుడు అండగా ఉంటామని తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమంలో భాగస్వాములందరినీ కూడా అభినందనలు తెలియజేస్తాను. ఈ మెడికల్ క్యాంపునకు ఇప్పటివరకు 350 మంది వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 200 మందికి ఆల్రెడీ మేము సర్వీసెస్ ఇప్పటిదాకా ఇచ్చామండి. ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరూ ఈ మెగా మెడికల్ క్యాంప్ను ఉపయోగించుకోవాలని, ఇక్కడ మేము చేసే బిఎండి, వైబ్రో చెక్, మిగిలిన మెడికల్ టెస్టులన్నీ ఉపయోగించుకొని మంచి ఆరోగ్యంతో అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ గురునాథ్ శర్మ, ఆర్థోపెడిక్ సర్జన్, వేద హాస్పిటల్ సత్యనారాయణపురం. ఈరోజు వేద హాస్పిటల్ వారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ఈ మెగా మల్టీ స్పెషాలిటీ క్యాంప్కి విచ్చేసిన పేషెంట్స్ అందరికీ, అలాగే కవరేజ్ ఇస్తున్న మీడియా వారందరికీ, అలాగే నిర్వహిస్తున్న యాజమాన్యం వేద హాస్పిటల్ డాక్టర్ ఎండి డాక్టర్ శిరీష గారికి, అలాగే డాక్టర్ శేషాయి గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఈ క్యాంప్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఈ క్యాంపులో అన్ని రకాల బ్లడ్ టెస్టులు, అలాగే ఎముకల సాంద్రతకు సంబంధించిన బిఎంటీ టెస్టు, వైబ్రో చెక్ టెస్టు, అలాగే ఈసీజీ కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది. ఎంతోమందికి అవసరమైనంత వరకు మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో విజయవాడ వాస్తవ్యులందరూ ఈ క్యాంపును సద్వినియోగం పరచుకోవాలని కోరుకుంటున్నామండి. నేను డాక్టర్ గురునాథ్ శర్మ, ఆర్థోపెడిక్ సర్జన్. నా పేరు శ్రీలక్ష్మి అండి. ఈ వేద చారిటబుల్ ట్రస్ట్లో వన్ ఆఫ్ ది మెంబర్స్. సో ఇంత మంచిగా మా అన్నయ్య డాక్టర్ శేషసాయి అండ్ శిరీష గారు ఇద్దరు కలిసి ఇంత పెద్దగా ఆర్గనైజ్ చేయడం అనేది చాలా గర్వనీయమైనటువంటి అంశము. ఈ యొక్క అవకాశాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు, నాట్ ఓన్లీ విజయవాడ అండి, చాలా కాల్స్ రాజమండ్రి నుంచి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఈ మెడికల్ క్యాంప్కి అటెండ్ అవ్వడానికి వచ్చారు. ఈ సర్వీసెస్ని మీరు పబ్లిక్ అందరూ యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇలాంటి క్యాంప్స్ మరెన్నో కండక్ట్ చేయాల్సిందిగా వేద హాస్పిటల్స్ యాజమాన్యాన్ని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇట్లాంటివి అవకాశం అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీన్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. సిఐడి కార్యాలయంలో తన గుండెలపై కూర్చున్న తులసిబాబును గుర్తుపట్టానని నాటి ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. తులసిబాబు గురించి టీవీలో చూశానని అన్నారు. తులసిదళం అని గుడివాడలో ఎమ్మెల్యేను ఆయనే గెలిపించాడని అనేక రకాల వార్తలు వచ్చాయని ఆయన స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలోని 5వ కోర్టు మెజిస్ట్రేట్ లతా ఎదుట డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హాజరయ్యారు. ఆమె సమక్షంలో గుంటూరు జిల్లా జైల్లో నిర్వహించిన నిందితుడి గుర్తింపు పేరేడ్ ప్రక్రియలో రఘురామ పాల్గొన్నారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న తులసిబాబుతో పాటు అతనితో సరిసమానంగా ఉన్న మరో 5గురిలో ఆయన గుండెలపైన కూర్చుని కొట్టిన వ్యక్తిని గుర్తించే ప్రక్రియను నిర్వహించారు. అనంతరం జైలు బయట రఘురామ మీడియాతో మాట్లాడారు. తన ఎదుట నిలబడిన వారిలో తన గుండెలపైన కూర్చున్న వ్యక్తిని గుర్తించానని తెలిపారు. నా గుండెలపై కూర్చొని ఉన్న సమయంలో ఆయన ముఖానికి ఉన్న కర్చీఫ్ జారిందని అన్నారు. అప్పట్లో తులసిబాబును దగ్గర నుంచి చూడటంతో పెరేడ్లో ఆయనను స్పష్టంగా గుర్తుపట్టానని ఆయన స్పష్టం చేశారు. ఆ తర్వాత ఇక్కడికి తీసుకురావటం, ఐడెంటిఫికేషన్లో నేను ఎవరైతే నా గుండెల మీద కూర్చున్నారో వారిని నేను గుర్తించడం జరిగింది. మరి అక్కడ 6గురు 7గురు ఉన్నారు. అందులో క్లియర్గా నా గుండెల మీద కూర్చున్న వాళ్ళని నేను గుర్తించడం జరిగింది. మరి అతను ఎవరన్నదే మరి వ్యక్తిని అయితే నేను గుర్తించా, ఖచ్చితంగా ఇతనే అని చెప్పా. మరి అతను అందరూ అనుకునే వ్యక్తా కాదా అన్నదే మరి అది మీరు తెలుసుకోవాలి. నేనైతే నా గుండెల మీద కూర్చున్న వ్యక్తిని గుర్తించాను క్లియర్గా. ఇప్పుడు మీరు ఎక్స్ట్రా ప్రశ్నలు కాదు, ముసుగు లేదండి. ఎందుకంటే నేను యాక్చువల్గా నా చెస్ట్కి బాగా దగ్గరగా కూర్చొని నన్ను 2-3 షాట్లు కొట్టినప్పుడు అప్పుడు లైట్గా జారింది. సో నేను ముసుగు అవసరం లేదు, ముసుగున్నా లేకపోయినా ఈ వ్యక్తికి మిగిలిన వాళ్ళు దూరంగా ఉన్నారు. ఇతను బాగా మరీ దగ్గరగా గుండెల మీద కూర్చుని సెల్ ఫోను ఓపెన్ చేయమని అతి దగ్గరగా వచ్చినందువల్ల అది కూడా కర్చీఫ్ లూజ్ కట్టుకుంటారు కదా, కొంచెం నన్ను కొడతాం మూమెంట్లు అన్నీ ఉన్నప్పుడు సో మొహం కూడా ఆల్మోస్ట్ ఇలా జారిపోయిందంటే ఆల్మోస్ట్ కనపడిపోతుంది కదా. సో మొహం కూడా చూడటం జరిగింది. సో ఇప్పుడు నేను గుండెల మీద కూర్చున్న వ్యక్తిని అయితే స్పష్టంగా ఐడెంటిఫై చేశాను.
ప్రజల సొంత ఇంటి కళ నెరవేర్చేలాగా గతంలో చంద్రబాబు నాయుడు 4.5 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టారని, మౌలిక వసతుల కల్పన చేయాల్సిన సమయంలో ఎన్నికలు రావడంతో లబ్ధిదారులకు అందజేయలేకపోయారని టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ వెల్లడించారు. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్ల విషయంలో నిర్లక్ష్యపు వైఖరి అవలంబిస్తుందని, కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జూన్ నాటికి మౌలిక వసతుల కల్పన చేసి కొన్ని ఇళ్లైనా లబ్ధిదారులకు అందజేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా స్పష్టం చేశారు. జక్కంపూడిలోని టిడ్కో ఇళ్లను టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులు, మౌలిక వసతులు కల్పన చివరి దశలో ఎన్నికలు రావడంతో లబ్ధిదారులకు ఇళ్లను అందించలేకపోయామన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 100 కోట్ల ప్రజాధనం వృధా అయిందన్నారు. టిడ్కో ఇళ్లకు నిధులు కేటాయించకుండా కొద్దిపాటి పనులు కూడా చేయలేదన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇళ్లను లబ్ధిదారులకు అందజేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు. మౌలిక వసతులు పూర్తి చేసి జూన్ నాటికి ఇళ్లను లబ్ధిదారులకు అప్పగిస్తామని అన్నారు. స్థలాలు ఇచ్చిన రైతులకు కూడా గత ప్రభుత్వం డబ్బులు చెల్లించలేదని, ఈ అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లుగా చెప్పారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా, నారాయణ గారు మా మున్సిపల్ శాఖ మార్చులుగా టిడ్కో మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ మధ్యనే ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. జూన్ నాటికి, అంటే ఒక సంవత్సరం మన ప్రభుత్వం కంప్లీట్ చేసే నాటికి ఈ 2 బెడ్రూమ్ హౌసెస్ ప్లస్ అంటే 430 చదరపడుగులు, అలాగే 365 చదరపడుగు ఇల్లు కంప్లీట్ చేసి, ఇల్లు కంప్లీట్ చేయడమే కాదు, ఇన్ఫ్రా అంటే దీనికి కావాల్సిన ఏదైతే ఉన్నాయో మౌలిక సదుపాయాలు అన్నీ కూడా కంప్లీట్ చేసి ఇక్కడ లబ్ధిదారులందరూ వచ్చి నివాస యోగ్యంగా చేసి ఇవ్వాల్సిన చెప్పి ఒక నిర్ణయం తీసుకొని దానికి అనుగుణంగా ఒక 4,500 కోట్లు కట్టుకొని లోన్ కూడా శాంక్షన్ అయింది. అలాగే మిగిలినవి కూడా చూస్తున్నాము. ఎంత త్వరితగతిన ఇవి కంప్లీట్ చేయొచ్చో వాటిని నిర్మాణాలు ఇమ్మీడియట్గా, ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్లందరినీ పిలవడం జరిగింది. వాళ్ళు ఒక బాధలు వాళ్ళు చెప్పుకున్నారు. పేమెంట్ రిలీజ్ స్టార్ట్ చేస్తున్నారు పేమెంట్స్ రిలీజ్ చేయడం వాళ్ళకి. సో త్వరలో ఇవన్నీ కంప్లీట్ చేసి ఏవైతే ఈ జక్కంపూడి లేఅవుట్లో మెయిన్గా 2 బెడ్రూమ్ అంటే 365 చదరపడుగులు, 430 చదరపడుగులు ఏవైతే ఉన్నాయో వాటితో కూడా కావాల్సిన మౌలిక సదుపాయాలు, రోడ్లు అయితేమి, లైటింగ్ అయితేమి, ఎస్టీపీలు అయితేమి, తాగునీటి అయితేమి, మిగిలినవన్నీ కూడా కంప్లీట్ చేసి ఎవరికైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చి వీటిని అంతా కూడా ఫుల్లీ ఆక్యుపైడ్ స్టేట్కి తీసుకురావాలని చెప్పి చాలా గట్టి దీని మీద ఉన్నాం. దీని మీదే ఇవాళ అసలు ఏం పరిస్థితి ఉంది. ఒక టిడ్కో చైర్మన్గా నేను అన్ని కాలనీలు విజిట్ చేస్తున్నాను. దాంట్లో ఫస్ట్ పక్కన ఈ జక్కంపూడి కాలనీ చాలా బాగుంటుంది. ఈ మంచి వాతావరణంలో చేశారు, కొండలను చుట్టుముట్టు కట్టారు. సో ఇది కూడా చూసి దీంట్లో ఏమేమి లోతుపాతులు ఉన్నాయి, దీంట్లో కష్టాలు ఏంటి అని చెప్పి ఇక్కడున్న కాంట్రాక్టర్లు లేదా ఇక్కడున్న మా టిడ్కో ఆఫీషియల్స్ ప్లస్ టిడ్కో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలిసి తెలుసుకొని దానికి వచ్చింది. వాళ్ళంతా తిరిగి ఇవాళ దీని తర్వాత నూజివీడికి వెళ్తున్నాం. నూజివీడి కూడా చూస్తున్నాం. సో ఈ టిడ్కో ఇళ్ళని చాలామంది ఈ ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. అంత తొందరగా కంప్లీట్ చేసి జూన్ టార్గెట్ పెట్టుకున్నాం. ఆ టార్గెట్లో పోయి కంప్లీట్ చేసి ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా కూడా టార్గెట్ మీట్ కావడానికి ప్రభుత్వం నుంచి ఏం చేయాలో వాటిని కూడా మేము ఫాలోఅప్ చేస్తాం. సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అని కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి అన్నారు. ఎన్డీఏ కూటమి ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట మాట్లాడటం ఎంతవరకు సబబు అని ఆమె ప్రశ్నించారు. గాంధీనగర్ ధర్నా చౌక్ దాలి బచావో పేరుతో కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా వైఎస్ షర్మిలారెడ్డి మాట్లాడుతూ సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అయిందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు పెట్టిన తొలి సంతకం డిఎస్సి ఇంతవరకు కార్యరూపం దాల్చలేదని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేసిన ప్రతిసారి గత ప్రభుత్వం తప్పిదాల వల్ల అమలు చేయలేకపోతున్నామని గుడ్డి సాకులు చెప్పడం సమంజసం కాదని షర్మిల నిప్పులు చెరిగారు. వాగ్దానాలు చేసే ముందు విషయం తెలుసుకోకుండా ఎందుకు చేయాలని ఆమె ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు మహిళలకు ఇచ్చిన వాగ్దానాలు ఇప్పటి వరకు అమలు చేయకుండా మహిళలను మోసం చేసిన ఏకైక సీఎం నారా చంద్రబాబు నాయుడు అని షర్మిల అన్నారు. ప్రజలకు చేసిన వాగ్దానాలను అమలు చేసే వరకు కాంగ్రెస్ పార్టీ ప్రజాపక్షం వహించి పోరాటం చేస్తామని అన్నారు. చంద్రబాబు గారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలే సూపర్ 6. ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ ఎట్లా మొదలు పెడితే ఒక బ్రోషర్ తయారు చేసి ఆ బ్రోషర్ని సర్క్యులేట్ చేసి మార్కెటింగ్ చేసుకుంటారో అలా చంద్రబాబు గారు సూపర్ 6 కోసం ఒక బ్రోషర్ ఉందా?
సూపర్ 6 కోసం ఒక బ్రోషర్ తయారు చేసి దాన్ని ప్రజలకు పంచిపెట్టారు. మరి ఎన్నికలు అయిపోయాయి, ప్రజలు నమ్మి ఓట్లేశారు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కూడా అయ్యారు. కానీ ఏరు దాటేంత వరకే ఓడమల్లన్న, ఏరు దాటినాక బోడిమల్లన్న. అదే జరుగుతుంది ఇక్కడ మన రాష్ట్రంలో కూడా. చంద్రబాబు గారు సూపర్ 6లో భాగంగా ఇచ్చిన వాగ్దానాలు ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000 చొప్పున ఇస్తామని చెప్పారు. స్కూలుకు వెళ్తున్న బిడ్డలకు 15,000 సంవత్సరానికి ఇస్తామని చెప్పారు. 18 ఏళ్ళు నిండిన మహిళలందరికీ 1,500 ప్రతి నెలా ఇస్తామన్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. లేదా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ప్రతి నెలా ఇస్తామన్నారు. 3 సిలిండర్లు ఉచితమన్నారు సంవత్సరానికి. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం అని చెప్పారు. ఏమయ్యాయి చంద్రబాబు గారు అని అడుగుతున్నాం. ఎంత మటుకు అమలయ్యాయి మీ సూపర్ 6 అని అడుగుతున్నాం. మీరు అధికారంలోకి వచ్చి 7 నెలలు దాటిపోయింది, కానీ ప్రజలకేం ఒరిగింది అని అడుగుతున్నాం. మీరిచ్చిన వాగ్దానాలకే మీకే విలువ లేకపోతే, నెరవేర్చాలన్న చిత్తశుద్ధి మీకే లేకపోతే ఇంకా ఎలా నెరవేరుతాయని అడుగుతున్నాం. రైతులకి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఇస్తామన్నారు చంద్రబాబు గారు. 7 నెలలు గడిచేపోయాయి. మొదట్లో 3 విడతలుగా 20,000 రూపాయలు ఇస్తామన్న వాళ్ళు, ఆ తర్వాత కేంద్రం 10,000 ఇస్తుంది, పిఎం కిసాన్ యోజన కింద మేం 10,000 ఇస్తామన్నారు. ఇంతవరకు ఇచ్చింది అయితే రూపాయి కూడా లేదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాజ్భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. కూటమి అంతర్గత విషయాలపై ప్రతిస్పందించవద్దన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 3 పార్టీల శ్రేణులు కూటమి ఆశయాలను కాపాడుకోవాలని సూచన. సలాం సైనిక చిత్ర ట్రైలర్ను విడుదల చేసిన రాష్ట్ర శాసన సభాపతి అయ్యన్న పాత్రుడు. ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని ఆదరించాలని పిలుపు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, నమస్కారం.